కోరుకొండ పరిధిలో ఉన్న రైతులందరికీ కూడా నమస్కారాలు. అలాగే ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు కానీ అలాగే వచ్చిన రైతులకు కానీ అందరికీ నమస్కారాలు. అలాగే ఈ సంవత్సరం కొత్తగా మనం ఇందులోకి వచ్చిన తర్వాత చైర్పర్సన్గా వచ్చిన తర్వాత 530 టన్నులు యూరియా ఇవ్వగలిగామండి. రైతులకి ఎక్కడ ఇబ్బంది లేకుండా 530 టన్నులు యూరియా ఇచ్చాము. అలాగే 30 టన్నుల ధాన్యం కూడా కొనుగోలు అయింది. దాని ద్వారా 2 లక్షల రూపాయలు లాభం తీసుకొచ్చండి సంఘానికి. అలాగే ఈ సంవత్సరం కూడా 3,50,00,000 రూపాయలు కొత్త రుణాలు ఇప్పించామండి రైతులకి ఎల్టీ కింద. అంటే ఇంకా 40 మంది రైతులకి ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రొసెస్లు ఏంటంటే ఇప్పుడు గొడౌన్ రిపేర్లో ఉందండి. గొడౌన్ రిపేర్ చేయించి మొత్తం అన్ని రకాల ఎరువులన్నీ పెడదామని, అలాగే రైతులకు ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఎరువులు పెట్టి, అలాగే విత్తనాలు కూడా సబ్సిడీగా ఇక్కడ ఉండి అన్ని విధాల రైతులకు ఇబ్బంది లేకుండా ఇద్దామని ఆలోచనతో ఉన్నామండి. దీన్ని ఇంకా అభివృద్ధిలో తీసుకెళ్దామని కొత్త లోన్లు కూడా ఇంకా ఇద్దామండి. కొత్త లోన్లు కూడా ప్రొసీజర్లో పెట్టండి. ఎక్కడ ఇబ్బంది లేకుండా మట్టికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా రైతులకు రుణాలు మాత్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామండి. బ్యాంకు కొందరు ఎక్కడ లేకుండానే చేస్తామండి. ఇప్పుడు కూడా యూరియా పెట్టే ఉందామండి. ఇంకా ఇప్పుడు మన కొరత లేకుండా 20 టన్నులు యూరియా మిగుల్లోనే ఉందండి. మార్చినప్పుడు కొంచెం దాన్ని రిజిస్టర్ చేసి మన గోడౌన్ చేద్దామండి. టోటల్ టర్న్ ఓవర్ 48 కోట్లు అండి 2025-26.